సాయిరామ్. కర్మ సన్యాస యోగం మనం 12వ శ్లోకం చెప్పుకున్నాము. ఈరోజు 13వ శ్లోకం. ఓం సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నో సర్వప్రచోదయాత్. సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నో సర్వప్రచోదయాత్. సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నో సర్వప్రచోదయాత్. ఓం శాంతి శాంతి శాంతి. సాయిరామ్. అయితే మనకి 12వ శ్లోకం ఏం చెప్పాడో ఒకసారి చూసి తర్వాత 13వ శ్లోకం వెళ్తున్నాం. సో 12వ శ్లోకం వెళ్తున్నాడు, యుక్తం కర్మఫలం త్యక్త శాంతిమప్నోతి నైష్టికం. నైష్టికం అంటే భగవంతుని ప్రాప్తి. భగవంతుని ప్రాప్తి ఎలా కలుగుతుందంటే యుక్త కర్మఫలం త్యక్త అంటే నువ్వు నిష్కామ కర్మయోగి అయి ఉండాలి. నువ్వు ఏ కర్మ చేసినా నువ్వు నిష్కామ కర్మగా అంటే శాస్త్రయుక్తంగా చేస్తున్న కర్మలను నువ్వు చేస్తూ ఉన్నట్టయితే నువ్వు భగవంతుని చేరువలో నైష్టికం అంటే భగవంతుని ప్రాప్తికి భగవంతుని దగ్గరగా చేరుకోగలవు అని అంటున్నాడు. అయుక్తం కామకారేణ ఫలేశక్తం నిబధ్యతే. ఇన్ కేస్ కర్మఫలాసక్తి నువ్వు ఎప్పుడైతే ఆ శాస్త్రయుక్తంగా చేయకుండా మామూలు కర్మ అంటే అన్ని కర్మలు చేయవలసిందివే, అంటే శాస్త్రయుక్తంగా చేయకుండా మామూలుగా నువ్వు సాధారణ మానవులుగా నువ్వు చేసినట్టయితే సో అవి ఏంటంటే నువ్వు కర్మ మంచివి చేసినా చెడ్డవి చేసినా ఏదవని అది నువ్వు బంధమై ఉంటావు. అంటే నీ లైఫ్ ఎప్పుడు నీ తాలూకా జీవితం అంటే నువ్వు ఈ లైఫ్ సర్కిల్లో ఉండిపోతావు. లైఫ్ సర్కిల్ అంటే చావు పుట్టుక చావు, అదే నీకు ప్రాప్తి అవుతుంది. అంటే కర్మ బంధమై ఉంటావు, దాని నుంచి విడిచిపెట్టుకో. ఎలాగ నువ్వు కర్మబంధమై ఉంటావు, కర్మబంధం కాకుండా నువ్వు మామూలుగా ఉండాలి అంటే నువ్వు నిష్కామ కర్మలు చేసి శాస్త్రయుక్తంగా చేస్తున్న కర్మలు చేస్తూ ఫలాపేక్ష లేకుండా నువ్వు చేసినట్టయితే యూ విల్ రీచ్ ది భగవంతునితో కనెక్ట్ అవుతావు. కేసు అదే కానీ లేకపోతే యు ఆర్ నాట్ ఏబుల్ టు కనెక్ట్ విత్ దట్ భగవాన్. అండ్ ఆ తర్వాత నువ్వు చావు పుట్టుకల మధ్యన ఈ సర్కిల్లో కూడా ఉంటావు అనేసి 12వ శ్లోకంలో ఆయన బోధించాడు. ఇప్పుడు 13వ శ్లోకంలో ఏం చెప్తున్నాడో మనకు చెప్తున్నాం. సర్వకర్మాణి మనస సన్యస్యాస్తే సుఖం వసి అన్నాడు. సర్వకర్మాణి మనస అంటే నీ కర్మలు ఎలా ఉండాలి అంటే సర్వకర్మాణి అన్ని కర్మలు. సర్వకర్మాణి అంటే అన్ని కర్మలు నువ్వేవైతే కర్మలు చేస్తున్నావో అవి ఆ కర్మలు ఎలా ఉండాలి, భగవంతుడి దగ్గరగా చేరుకున్నట్టు ఉండాలి. అప్పుడు ఏదైతే నువ్వు కర్మలు చేస్తున్నావో అవి భగవంతుని చేరువలో భగవంతునికి ఇష్టంగాను భగవంతుని దగ్గరలో చేరడానికి శాస్త్రయుక్తంగాను సత్కామ కర్మలు చేసినట్టయితే అప్పుడు నువ్వు భగవంతుని చేరువలో చేరగలవు. సన్యసస్తే సుఖం వసి. అప్పుడు నువ్వు అంటే ఎలాంటి కర్మలు, మనసులో కలిగిన కర్మలు అంటే శరీరాన్ని సమస్త కర్మలు నువ్వు ఏవైతే చేస్తున్నావో నీ సమస్త కర్మలు మనస్సు నుంచి ఏదైతే వస్తుందో దాన్ని నువ్వు కర్మలు చేస్తూ ఉంటావు. నీ కర్మలు చేసినప్పుడు హౌ యూ విల్ గెట్ అంటే నీది ఏ కర్మ చేసినా నీ మనసుతో నువ్వు చేస్తావు. నీ మనసుతో నువ్వు చేసినట్టయితేనే అంటే నీ మనసు ఫస్ట్ ఇంపార్టెంట్. ఆ మనసులో ఏదైతే ఉంటుందో అప్పుడే నువ్వు కర్మలు చేయగలవు, లేకపోతే నువ్వు కర్మలు చేయలేవు. ఆ కర్మలు ఎలాంటివి,
ఏవైతే కర్మలు చేస్తున్నావో నీ మనసులో ఏదైతే ఉందో ఆ మనసులో ఉన్న కర్మలు నువ్వు చేసినట్టయితే ఏ కర్మలు చేసినట్టయితే ఆ కర్మలు అవి మంచిగా నీకు ఉపయోగపడవు. అంటే నీ మనసు నువ్వు అదుపులో చేసుకుంటూ ఒక మంచి కర్మ నువ్వు చేసినట్టయితే నువ్వు చాలా సుఖంగా ఉండగలవు. సో యూ విల్ గెట్ హ్యాపీనెస్. ఎలాగా? అది ఇట్ షుడ్ బి కంట్రోల్డ్ త్రూ యువర్ మనస్సు. సో ఆ మనసు నీకు చెప్తుంది పలానా దగ్గరికి వెళ్ళమని, కానీ బుద్ధితో నువ్వు ఆలోచించాలి వెదర్ ఇట్ ఈస్ కరెక్ట్ ఆర్ నాట్. అది ఆలోచించినట్టయితే అప్పుడు నువ్వు చెడ్డ పనులకు నువ్వు వెళ్ళవు, ఒక మంచి కర్మలు చేస్తూ ఉంటావు. ఎప్పుడైతే మంచి కర్మలు చేయడానికి నువ్వు ఉంటావో నీ మనసుతో నీకు మంచి కర్మలు చేసినట్టయితే నువ్వు ఆనందంగా ఉండగలవు అనేసి సర్వకర్మాణి మనస సన్యసస్తే సన్యాస్యాస్తే సుఖం పసి. మనసుతో కూడిన కర్మలు అవి ఎలా ఉంటాయి ఏంటి అని ముందు ఆలోచనతో చేసినట్టయితే, ఏవైతే చెడ్డ ఉన్నావో అవి విడిచిపెట్టి ఒక మంచి కర్మలు నువ్వు చేసినట్టయితే యూ విల్ గెట్ హ్యాపీనెస్. అయితే ఆ తర్వాత ఏంటంటే నవద్వారే పురేదేహి నవద్వారే పురేదేహి నైవ కుర్మం నా కార్యన్ అన్నాడు. అంటే ఇక్కడ సాధారణంగా పురుషుడు స్థితి, సాధారణ పురుషుని తాలూకా ఎవరైతే సాధారణంగా ఉంటాడో ఆ సాధారణంగా ఉన్న పురుషుడు, ఆ తర్వాత సంఖ్యాయోగిగా ఉన్న పురుషుడు, ఎవడైతే సంఖ్యాయోగంలో ఉంటాడో అంటే సాంఖ్యయోగంలో ఉన్నాడు అంటే వాడు సాంఖ్యయోగంలో నువ్వు ఎప్పుడైతే సాంఖ్యయోగంలో ఉన్నట్టయితే ఏదైతే నువ్వు మంచి కర్మలు చేసినట్టయితే సాంఖ్యయోగం అంటే ఏంటి? సో యూ షుడ్ కనెక్ట్ విత్ ది భగవాన్. అంటే నువ్వు శాస్త్రయుక్తంగా కర్మలు చేస్తూ భగవంతుని కనెక్ట్ చేస్తూ ఫలాపేక్ష లేకుండా చేసినట్టయితే, నువ్వు ఫలాపేక్ష లేకుండా చేసినట్టయితే అది నువ్వు ఆనందం పడతావు. అయితే అది ఎవరు చేస్తారు? సాంఖ్యయోగులే చేయగలరు. కానీ సాధారణ పురుషుల తాలూకా స్థితి వేరుగా ఉంటుంది. సాంఖ్యయోగంలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ తాలూకా అది వేరుగా ఉంటుంది. వాళ్ళకి వీళ్ళకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అయితే సాధారణమైన పురుషుడు ఎలా ఉంటాడు? వాడు కర్మలు చేస్తూనే ఉంటాడు. మనసుకు ఏదైతే ఉంటుందో అది మామూలుగా చేస్తాడు. కానీ ఎవరైతే సంఖ్యాయోగంలో ఉన్నాడో వాడు కర్మలు చేస్తూనే ఉంటాడు, కానీ ఆయనకి అది లోపలికి తీసుకోడు. వీళ్ళు కర్మలు చేస్తూ ఉంటారు, ఆ బాహ్య వస్తువుల గురించి ఆనందపడుతూ ఉంటారు. వీళ్ళు అంటే వీళ్ళకి వాళ్ళకి డిఫరెన్స్ ఉంది. అయితే వీళ్ళు సాంఖ్యయోగంలో ఉన్న వాళ్ళు ఏంటంటే మనసుకి సంబంధించినవి కాదు, మనసుతో వాళ్ళకి సంబంధం ఉండదు. మనసు ఏంటి? వేరే వేరేగా సంచరిస్తూ ఉండి మంచి కావాలన్న కోరికలతో అది మనసు ఉంటుంటుంది. కానీ వీళ్ళకి మాత్రం ఆ కోరికలు ఉండవు. వీళ్ళు ఎప్పుడూ భగవంతునితో కనెక్ట్ అయ్యే ఉంటారు, కానీ కర్మలు చేస్తూ ఉంటారు, కానీ ఆ కర్మలు వాళ్ళకి వర్తించదు. కర్మలు చేస్తూ ఉంటారు కానీ అది లోపలికి తీసుకోడు, అది బాహ్యంగా ఉంటుంది. అంతేగాని మనసు లోపల తీసుకోరు. కానీ సాధారణ మనుషులు ఏంటంటే వాళ్ళు కర్మలు చేసినా మనసులో తీసుకుంటారు. అందు గురించి వాళ్ళకి వీళ్ళకి చాలా డిఫరెన్స్ ఉంటుందన్నమాట.
అయితే ఎవరైతే సాధారణంగా ఉంటారో వాళ్ళు ఏంటంటే నవద్వారే పురేదేహి నైవ కుర్వన్ నకారయన్ అన్నాడు. ఏంటిది నవద్వార అంటే ఏంటి? 9 కన్నాలు, 2 కళ్ళు, 2 చెవులు, 2 ముక్కులు అంటే రంధ్రాలు, 1 నోరు, మొత్తం ఎన్ని? ఇవి 2, 4, 6, ఇది 7, 7. దెర్ ఈజ్ 7 హోల్స్ ఇన్ యువర్ జ్ఞానయోగ. అంటే జ్ఞానేంద్రియాల్లో ఉన్నవన్నమాట ఇవంతనూ జ్ఞానేంద్రియాలు. సో ఇవి 7 + 2 ఏంటి? మూత్ర విసర్జన. నెక్స్ట్ మలం విసర్జన. మొత్తం 9 ద్వారాలతో మానవుడు జీవిస్తూ ఉన్నాడు. ఈ 9 ద్వారాల ద్వారా నీకు అన్నీ ఏవైతే కర్మలు నువ్వు చేస్తున్నావో అన్నీ వీటి ద్వారానే అవుతుంటాయి. అయితే ఈ దేహం ఎలా ఉంది? 9 కన్నాలతో నవద్వార అంటే 9 ద్వారాలతో నిండి ఉంది. ఇది మహానగరం అన్నమాట. ఏది? నీ శరీరం. ఈ శరీరం దేంతో? ఈ శరీరంకి 9 ద్వారాలు ఉన్నాయి. అవి మూసుకుంటాయి. కళ్ళు చూడండి, కళ్ళు చూసుకుంటున్నా మరి తెరుస్తాం, మూస్తాం, తెరుస్తాం. అలాగే నోరు కూడా అంతే, అలాగే ముక్కు కూడా అంతే, అలాగే అన్నీ ఈ జ్ఞానేంద్రియాలు ఏవైతే ఉన్నాయో ఈ నవద్వార అన్నది ఏంటంటే ప్రతి మానవుడికి, ప్రతి ఒక్క దేహానికి, ప్రతి దీనికి ఉంటుంది. అదే దేహి అన్నాడు. నైవ కుర్వన్ కారయన్ అన్నాడు. అంటే ఈ కర్మలన్నీ వాటితోనే చేస్తాడు. చూడడం ఒక కర్మ, ఆ తర్వాత ముక్కుతో గాలి పీల్చడం, భోజనం చేయడం, చెవుతో వినడం, ఇవన్నీ తెలిసిన కర్మలు. ఈ కర్మలన్నీ ఎవరు చేస్తారు? సాధారణ మనుషులు. వాళ్ళు వీటి ద్వారా నువ్వు చేస్తారు. కానీ ఎవరైతే సాంఖ్యయోగంలో ఉంటారో, ఎవరైతే భగవంతునితో కనెక్ట్ అవుతూ, భగవంతుణ్ణి నమ్ముకుంటూ, భగవంతుని దగ్గరే ఉంటూ, భగవంతుని చేరువలో ఉంటూ ఈ కర్మలతో నాకు సంబంధం లేదు అన్న భావనతో అది ఏదమని చేస్తుంటారు. కానీ అది లోపలికి తీసుకోరన్నమాట. మనసు లోపలికి తీసుకోరు. వాళ్ళు సాంఖ్యయోగంలో ఉన్న కర్మ చేస్తూ ఉంటారు. వాళ్ళు సాంఖ్యయోగులు అనమాట. సాంఖ్యయోగులు ఎప్పుడైతే ఆ దీనికి చేరిపోతావో దానికి మరి ఇంకా ఉండదన్నమాట. అతను నువ్వు అసలు భగవంతునే చూడగలవు, భగవంతునితో మాట్లాడగలవు, భగవంతుడే నీకు కాదు మహా ఆనందాన్ని పొందుతావు. కానీ ఎవరైతే సాధారణంగా ఉంటారో వీటితో, ఈ నవద్వారాలతో పనిచేస్తూ ఆనందపడుతూ వీళ్ళు కర్మబంధంకి వీళ్ళు ఉంటారన్నమాట. ఎలా చెయ్యాలి అనేది నువ్వు నిర్ణయించుకో అని చెప్తున్నాడు. సర్వకర్మాణి మనస సన్యస్యాస్తే సుఖం వసి నవద్వారే పురేదేహి నైవ కుర్వన్ కార్యన్ అనేసి ఈయన కర్మలను మనసుతో త్యజించి, మనసుతో నువ్వు ఏవైతే కర్మలు నువ్వు చేస్తున్నావో ఆ మనసుతో త్యజించినట్టయితే ఈ సాంఖ్యయోగులే త్యజించగలరు. అవి త్యజించి వాళ్ళు పనిచేసినట్టయితే వాళ్ళకి మహా ఆనందంగా ఉంటుంది. నువ్వు ఏదైతే కర్మ చేస్తున్నావో అది నువ్వు చాలా జాగ్రత్తగా చెయ్యు. అంతఃకరణను అదుపులో నుంచుకొని, అంటే లోపల నీ అంతఃకరణంలో ఏదైతే ఉందో అది నీ అదుపులో, యూ హ్యావ్ టు కంట్రోల్ దట్ వన్. అదుపులో ఉంచుకోవాలి. ఎవరు అదుపులో ఉంచుకోగలరు? ఓన్లీ సంఖ్యాయోగంలో ఎవరైతే భగవంతుడితో కనెక్ట్ అవుతారో వాళ్ళు దే కెన్ కంట్రోల్ దైర్ మనసు. అంటే అంతఃకరణలో ఉన్న మనసుని వాళ్ళు కంట్రోల్ చేయగలరు. వాళ్ళు ఏంటి కర్మలు చేసినా చేయకపోయినా వాళ్ళతో ఇంకేం సంబంధం ఉండదు. కర్మ చేస్తారు కానీ దానితో వాళ్ళకి సంబంధం ఉండదు. అందుకే
వాళ్ళు దానికి ఇంకేం లెక్క చేయరనమాట. అది ఆడంటాడనమాట. అంతఃకరణంలో అదుపులో ఉంచుకుని సంఖ్యాయోగంలో ఆచరించే పురుషులకు కర్మలు ఆచరించడం, ఆచరించకపోవడం అన్నది వాళ్ళలో ఏమి ఉండదు. అది ఇక్కడ చెప్తున్నాడు అనమాట. నవద్వారము గల శరీరమునందు సమస్త కర్మలు మానసికంగా నువ్వు చదించాలి. ఏంటి ఈ శరీరం? ఈ శరీరం నవద్వారాలతో ఉంది. నవద్వారాలతో ఉన్న ఈ శరీరాన్ని మానసికంగా మనసులో నుండి అంతఃకరణంగా ఉన్నది దాన్ని నువ్వు త్యజించి, అది త్యజించిన తర్వాత ఏటి చేయాలి? సచ్చిదానంద గణ పరమాత్మైన సచ్చిదానంద రూపమైన ఆ పరమాత్ముడికి ధ్యానిస్తూ నువ్వు ఆనందాన్ని పొందినట్టయితే అప్పుడు నీకు బాగుంటుంది అంటున్నాడు సాయిరామ్.